శ్రీమాత్రి నమః. ఈ వీడియోలో అయితే మొన్న మీకు పెళ్ళి అరుగు ఎలాగా అనేది చూపించాను కదా. ఇందులో అయితే అంటే మాకు పెళ్ళి పెట్టి అనేసి ఉంటుంది అనమాట. అది ఎలా అది ఎందుకు వాడుతారు అనేసి నేను చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే పెళ్ళి పెట్టి ఖచ్చితంగా ఉంటుందండి. పెట్టి ఇది ట్రంక్ పెట్టి అంటారు, పాది భోజనం అంటారు కదా, అది తీసుకుంటారనమాట. అందులోకి మనకి పంతులు గారు ఒక లిస్ట్ ఇస్తారు. ఆడపిల్లి వరకు వేరే లిస్ట్ ఉంటుంది, మగపిల్లి వరకు వేరే లిస్ట్ ఉంటుంది అనమాట. 2 రకాల లిస్టులు ఉంటాయి. అందులో అవన్నీ పెట్టుకోవాల్సిందే మనం. ఇంకా అవి మర్చిపోకుండా అన్నీ ఆ పెట్టిలో పెట్టుకుని సర్దుకుని వెళ్ళిపోతే పెళ్ళికాడికి ఏవి తక్కువ అనమాట. కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో పెడతారు, దేవుడు ఫోటో పెడతారు. తర్వాత ఇంకా కావాల్సిన పసుపు కుంకుమ బెల్లం పెట్టేసి, బెల్లం వచ్చి పెట్టేసి, ఇంకా కావాల్సిన A to Z అనమాట. ఒకటని కాదు, మొత్తం ఇంకా అన్నీ పెడతారనమాట అందులో. అవి తలంబ్రాలు వేసి జీలుగులు, ఇంకా ఆవు పాలు, కన్యాదానం చేస్తారు కదా, ఆవు పాలు, మధుపర్కాలు అంటారు. మీకు పెళ్లి కూతురికి ఇచ్చే బట్టలు, మళ్ళీ మగపిల్ల వాళ్ళు అమ్మాయికి ప్రధానం చీర, కాలు గడుగు బట్టలు, ఇంకా పసుమతి చీర ఉంటుంది కదా, అది ఇవన్నీ ఇవ్వాలి. మాకైతే పసుమతి చీర ఇస్తారండి. కొంతమందికి తలంబరాలకి ఇస్తారు. మాకైతే ఏంటంటే పసుమతి చీర ఇస్తారనమాట. అది జీలకర్ర బెల్లం పెట్టేటప్పటికి ఇస్తారు. అదే పసుమతి చీర అనమాట. ఇవన్నీ మా వాళ్ళందరినీ జాగ్రత్తగా కాకబట్టి వాళ్ళు ఎవ్వరూ చూడకుండా తీసానమాట. అక్కడ దరిదాపుల్లోకి కూడా మనల్ని రానివ్వరు. సర్దినప్పుడు నేను జాగ్రత్తగా తలుపు వెనకాల నుంచి తీసిందనమాట ఇదంతని. ఒకవేళ సర్దినప్పుడు వాళ్ళు చూసినా కూడా మనల్ని తిట్టేద్దరనమాట నన్ను. ఇంకా నేను వాళ్ళు ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా తీసాను ఒక్కొక్క క్లిప్పు. అందుకే వీడియో కూడా పెద్దగా తీయలేకపోయానండి, తక్కువే తీసాను వీడియో కూడా. ఇంకేంటంటే మొత్తం అన్నీ సర్దుకోవాల్సిందే ఇందులోకి. ఇంకా పేరెంటాళ్ళకి బ్లౌజ్ పీసులు ఇస్తారు కదా, అవి, ఇంకా ఇది ఏంటంటారు, పెళ్ళికి అమ్మాయికి పెట్టే వస్తువులు, గోల్డ్ వస్తువులు అవి ఉంటాయి కదా, అవి కానివ్వండి. లేకుంటే ఇంకా మొత్తం ఇంకా అన్నీ అవి ఇవి అని కాదు, మొత్తం పంతులు గారు ఒక లిస్ట్ రాసిస్తారు. అక్కడ కూర్చుని మనం కూర్చున్నారంటే ఇంకా మొత్తం ఇంకా సర్దుకోవడమే. ఇది కాకుండా మళ్ళీ ప్రధానం పెట్ట అనేసి ఇంకో ప్రధానం బుట్ట అంటారండి, తాటాకు బుట్ట. అది కూడా వేరేగా సపరేట్గా వేస్తారనమాట, ప్రధానం బుట్ట. అది కూడా అందులో కూడా వేరేగా సపరేట్గా కొన్ని సర్దే ఉంటాయి అన్నమాట. అది ప్రధానంలో ఇచ్చే బుట్ట ఒకటి ఉంటుంది, దానికి కూడా వేరేగా ఇవ్వాల్సిందే. బాస్కాలు కానివ్వండి, తమలపాకులు, ఆవు పాలు, ఒక్కలు, పసుపు, కుంకుమ, ఇంకా మొత్తం గంధం చెక్క వేసింది. గంధం చెక్క ఇంకా గుమ్మడి పండు వేస్తారు. గుమ్మడి పండు మరి అదే కన్యాదానానికి గుమ్మడి పండు అవసరం కదా, అది. సెంటు, ఎదిరింపులు ఉంటాయి కదా, ఎదిరింపుల్లోకి పళ్ళు, అందులోకి మళ్ళీ వేసేవి నవధాన్యాలు జిమ్ముకుంటారు కదా ఎదిరింపుల్లో, అవి, మళ్ళీ కాలుగడుగు బట్టలు, ఇవన్నీ ఇంకా అందులో పెట్టాల్సిందే మొత్తం పెట్లో. కాకపోతే ఏంటంటే అమ్మాయికి వేరేగా ఉంటుందండి, ఇది అబ్బాయికి వేరేగా ఉంటుంది. ఈ మొత్తం అంతా ఇది అవిరేడు మంత్ అంటారు. ఇది మంత్లో స్వీట్లు పెడతారనమాట. అంటే అంతా అయిపోయిన తర్వాత ఇవ్వడానికి. ఇవైతే కొబ్బరి బొండాలు పట్టుకునేవి. ఇంక ఇంతే వీడియో, చిన్న వీడియో ఇది ఇంకా.